నమస్తే అందరికీ. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి జనరల్గా ఫ్యాన్స్గా మనమందరం కూడా ఖచ్చితంగా టీమిండియానే ఈసారి గెలిచిద్ది అనేది మన గట్టి నమ్మకం. నా నమ్మకం అదే. అయితే ప్రత్యర్థి అతి ప్రమాదకరమైనటువంటి ప్రత్యర్థి, చాలా బలమైన ప్రత్యర్థి న్యూజిలాండ్, తక్కువ అంచనా లేదు. అయినప్పటికీ ఈసారి టీమిండియాకి అన్ని కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి. బౌలింగ్ పరంగా, అలాగే బ్యాటింగ్ పరంగా, ఆర్డర్ పరంగా, ఫీల్డింగ్ పరంగా. ఇప్పుడున్న మన టీం రోహిత్ సేన చాలా బలంగా ఉంది. సో శుభ్మన్ గిల్ కొంచెం లయ అందుకుంటే చాలు. ఒక ఓపెనర్స్ ఒక 70 పరుగులు చేసి వెళితే తిరుగును అనిపిస్తుంది నాకైతే. అదే మన పెద్దన్న గవాస్కర్ ఏం చెప్పారంటే, టీమిండియా ఖచ్చితంగా 100% ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లోనే విజయం సాధించాలంటే, ఇప్పుడు సునీల్ గవాస్కర్ అంటే మరి తొలితరం మనకి ఇది కపిల్ దేవ్కే సీనియర్ ఆయన. మరి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటికే క్రికెట్లో రిటైర్ అయిన తర్వాత కూడా యాక్టివ్గా ఉంటూ కామెంటరీ కావచ్చు, ఆయన ఆర్టికల్స్ క్రికెట్ గురించి రాయడం కావచ్చు, బీసీసీఐలో ఇదిలో ఉండడం కావచ్చు, ఇప్పటికీ చాలా యాక్టివ్గా ఉన్న పర్సన్ అంటే సునీల్ గవాస్కరే. సో ఆయన ఇంకా పెద్దన్న అంటే బాగుంటుంది అనేది, అందుకే పెద్దన్న అంటున్నాను నేను. ఆ పెద్దన్న గారు ఏం చెప్పిండంటే, టీమిండియా అవుట్ రైట్గా కప్పు సాధించాలి, ఫైనల్స్లో విన్ అవ్వాలంటే ఓపెనర్స్ ముఖ్యంగా రోహిత్ శర్మని ఫోకస్ చేస్తూ పిన్ చేస్తూ ఆయన ఏం చెప్పిండంటే, ఇట్లొచ్చి అట్లా 25 పరుగులు కొట్టేసి 5 ఓవర్లు ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా వచ్చి 5 ఓవర్ల లోపే వెళ్ళిపోతే ఎట్లా, అది టీమిండియాకి శ్రేయస్కరం కాదు, ఇప్పుడు ఫైనల్స్లో అస్సలు శ్రేయస్కరం కాదని చెప్పి ఆయన చెప్పడానికి చూస్తే నిజమే అనిపిస్తూ ఉంది. ఓపెనర్స్ అంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా ఈ మొదటి 10 ఓవర్లు ఆడితే 10 ఓవర్లో ఒక 70-80 పరుగులు చేయగలిగితే ఇండియాకి డోకా ఉండదు. ఆ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్కి స్కోర్ని మరింతగా ముందుగా ఫ్రీగా తీసుకువెళ్ళడానికి బాగుంటుంది. ఇది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేసి తీరాలి టీమిండియా అని చెప్పి ఆయన చెప్పారు. నాకు కూడా కరెక్టే కదా అనిపించింది. అదే కాదు, ఆయన ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. బౌలింగ్ ఒకవేళ టీమిండియా ఫస్ట్ బౌలింగ్ అయితే రన్స్ కంట్రోల్ చేయడమే కాదు కావాల్సింది, వికెట్లు తీయడం. మొదటి 10 ఓవర్ల లోపు కనీసం మినిమం 2 నుంచి 3 వికెట్లు తీయగలిగితే కంప్లీట్గా టీమిండియా చేతుల్లోకి మ్యాచ్ వస్తుంది, వాళ్ళ మీద ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ఆ ప్రెషర్ బిల్డ్ అయినప్పుడు ఇంకా తప్పులు చేస్తూ బ్యాట్స్మెన్స్ దొరికిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన ఒక 2-3 సూత్రాలు చెప్పారు అనమాట, టిప్స్ లాంటివి అవి. సో నిజమే కదా, మరి పెద్దన్న గారు క్రికెట్ లెజెండ్ ఆయన. సో ఆయన చెప్పిన ఇది కనుక టీమిండియా ఫాలో చేస్తే అబ్సల్యూట్లీ 100% కప్పు మనదే. సరే అటు ఇటు అయినా కూడా పరిస్థితులు సరిదిద్దుకొని ఆడగలిగినటువంటి టీం లైనప్, బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి. అలాగే ఇప్పుడు ఆ పిచ్, దుబాయ్ పిచ్, ఫైనల్స్లో జరగబోయే దుబాయ్ పిచ్, అది స్పిన్నర్స్కి అనుకూలమైంది కాబట్టి మంచి క్వాలిటీ స్పిన్నర్స్ మనకు ఉన్నారు కాబట్టి, అక్షర్ పటేల్ రూపంలో, వరుణ్ చక్రవర్తి రూపంలో. ఆల్రెడీ వరుణ్ చక్రవర్తి అంటే వాళ్ళకి భయం ఉంది ఇప్పుడు, ఎందుకంటే మొన్న జరిగిన ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ వర్సెస్ మన టీమిండియా మ్యాచ్లో 5 వికెట్లు తీసింది ఏకంగా వచ్చి. దాంతో ఇప్పుడు వాళ్ళకి కొంత దడ ఉంది. అది ఆల్రెడీ మనం చెప్పడం కాదు, వాళ్ళ న్యూజిలాండ్ కోచే అన్నారు, వరుణ్ చక్రవర్తి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నుంచి మాకు ముప్పు ఉంది అని చెప్పి. అంటే అది క్లియర్గా వాళ్ళు అంచనాలు వేసుకుంటారు, ఎవరెవరి నుంచి ఎవరికి ముప్పు ఉంది అనేది. మన వైపు నుంచి కూడా విరాట్ కోహ్లీ నుంచి వాళ్ళకేమీ అంత ఈజీ కాదు. కోహ్లీ కుదురుకుంటే అక్కడ కేన్ విలియమ్స్ ఏ విధంగా, అలాగే డారీ రిచర్డ్స్ చాప కింద నీరులాగా సింగిల్స్ చేసుకుంటూ ఎట్లయితే వాళ్ళు ఏది ఇన్నింగ్స్ నిర్మాణం చేస్తారో సేమ్ టు సేమ్ అంతకంటే పవర్ఫుల్గా మన కింగ్ కోహ్లీ చేస్తారనే విషయం తెలిసిందే. మొత్తం మీద మరి మన పెద్దన చెప్పినట్టు మొదట బ్యాటింగ్కి వెళ్తే ఓపెనర్స్ 10 ఓవర్లు ఆడి కనీసం ఒక 70-80 పరుగులు చేయగలిగితే, ముఖ్యంగా రోహిత్ శర్మ దిడేలు అని దప్పిడి బాధేసి పోకుండా 10 ఓవర్లు 15 ఓవర్ల వరకు ఆయన ఉంటే బాగుంటుంది, ఉండాలి ఓపెనరు అని చెప్పారు. అది అంటే ఉండడం అంటే పరుగులు చేస్తూ, వాళ్ళ పరుగులు చేస్తూ ఉంటే కదా టార్గెట్, పెద్ద టార్గెట్ ఇవ్వగలుగుతారు న్యూజిలాండ్కి, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అయింది కదా. సో ఆ వేలో మొదటి బ్యాటింగ్
టీమిండియా వెళితే ఓపెనర్స్ ఓపెన్ అవ్వకుండా ఒక అంటే 10-15 ఓవర్ల వరకు ఉండి 70-80-100 లోపు కనీసం పరుగులు పార్ట్నర్షిప్ బిల్డ్ చేయగలిగితే భారీ స్కోర్ ఇవ్వచ్చు. అది టీమిండియాకి సేఫ్ జోన్లో విన్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేఫ్ జోన్లో ఉంచుతుంది అని చెప్పి చెప్పారు. అలాగే బౌలింగ్ అయితే బౌలర్స్కి ఆయన చెప్పింది ఏంటంటే కేవలం అంటే ఎకానమీ తక్కువ పరుగులు ఇచ్చి బౌలింగ్ చేయడం ఒక్కటే క్రైటీరియా కాదు, మొదటి 10 ఓవర్లో ఒక 3 వికెట్లు పడగొట్టేయాలి న్యూజిలాండ్వి, అప్పుడైతేనే మ్యాచ్ కంప్లీట్గా వాళ్ళు ప్రెజర్కి లోన్ అవుతారు, టీమిండియా చేతుల్లోకి అది వస్తుంది ఏది మ్యాచ్ కంప్లీట్గా అని చెప్పారు. సో మరి పెద్దన సునీల్ గవాస్కర్ చెప్పినట్టు మన టీమిండియా ఈ పద్ధతిని ఫాలో అవుతారా లేదో చూద్దాం. సరే ఆయన చెప్పినట్టు కాకపోయినా ఎలాగైనా ఫైనల్గా గెలిచి తీరాలని ఒక విల్ పవర్తో మన టీమిండియా ఉంది. అది మన ఇండియన్స్ క్రికెట్ ఫ్యాన్స్ యొక్క సైకాలజీ కూడా మన టీమిండియన్స్కి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఇండియన్సే కదా, కాబట్టి ఖచ్చితంగా ఈసారి మనోళ్ళు కప్పు సాధిస్తారనేది నా నమ్మకం. చాలామంది నమ్ముతున్నట్టుగానే నేను కూడా నమ్ముతున్నా. మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో మీరు రాయండి. వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.